హాయ్ గైస్, రివ్యూ సాహెరా సుల్తానా. ఈరోజు వచ్చేసి నేను మీకు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ ఎలా చేస్తారు చూపిస్తాను. ఐబ్రోస్ కింద ఉన్న, పైన ఉన్న, ఇంకా ఫోర్ హెడ్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ఎలా తీస్తామో చూపిస్తాను. ముందు వచ్చేసి ఐబ్రోకి పైన కింద స్కిన్ టైట్గా పట్టుకోవాలి. ఇలా ఐబ్రో కింద ఉన్న మొత్తం ఎక్స్ట్రా హెయిర్స్ అన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి థ్రెడ్డింగ్. థ్రెడ్ ఎలా హోల్డ్ చేయాలో అది నేను వేరే వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం కొన్ని హెయిర్ 2-3-4 హెయిర్స్ ఇలా రిమూవ్ చేయాలి. ఒకటేసారి ఎక్కువ హెయిర్ రిమూవ్ చేయదు. అలా చేయడం వల్ల స్కిన్ వచ్చేస్తుంది. ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా స్కిన్ వచ్చేస్తుంది. టైట్గా మంచిగా పెట్టుకొని చేయాలి. ఇలా ఐబ్రో కింద మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా హెయిర్స్ అన్నీ ఇలా రిమూవ్ చేసుకోవాలి. కావాలంటే ఫోర్ హెడ్ మొత్తం కూడా ఎక్కువ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్ హెడ్ కూడా మొత్తం చేయొచ్చు. ఇలా ఎక్స్ట్రాస్ తీసుకొని కరెక్ట్ షేప్ ఇలా ఇవ్వాలి సైడ్ నుంచి. ఐబ్రో స్ట్రైట్ షేప్లోనే ఉంది కాబట్టి కొంచెం షేప్ ఇలాగే వస్తుంది. మనం కర్వ్ షేప్, యాంగులర్ షేప్ మనం చేయలేము కాబట్టి ఉన్న షేప్ మనం చేస్తున్నాము. ఇలా గైడ్ లైన్ నీట్గా ఇలా తీయాలి. ఇలా తీయడం వల్లనే ఐబ్రోకి లుక్ వస్తుంది. నీట్గా ఒకటే గైడ్ లైన్లో మొత్తం ఐబ్రో షేప్ ఉండాలి. ఇంకా కొంచెం సన్నగా కావాలంటే ఇంకా కొన్ని హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. కొంతమంది లావుగానే ఉండాలి అంటారు కాబట్టి లావుగా అలాగే పెట్టచ్చు. సన్నగా కావాలంటే కింది నుంచి ఇలా 1 లైన్ మళ్ళీ తీసేసుకోవచ్చు. నీట్గా గైడ్ లైన్ తీసుకోవాలి. గైడ్ లైన్కి బయట ఉన్న హెయిర్ ఒక్కొక్క హెయిర్ ఇలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఐబ్రో వచ్చేసి క్లయింట్కి బ్యాక్ సైడ్లో నిలబడి చేయాలి. ఎందుకంటే హెయిర్ డైరెక్షన్ లెఫ్ట్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ హెయిర్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో థ్రెడ్లో తీసుకోవాలి కాబట్టి క్లయింట్కి బ్యాక్ సైడ్లో ఇలా నిలబడి చేయాలి. ఇలా ముందు ఫ్రంట్ నుంచి షేప్ ఇస్తున్నాను నేను. తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. హెయిర్ రిమూవ్ చేయడం అనేది ప్రాసెస్ ఒకటే ఉంటుంది, కానీ రైట్ ఐబ్రోకి ముందు నుంచి చేయాలి. లెఫ్ట్ ఐబ్రోకి వచ్చేసి బ్యాక్ సైడ్, క్లయింట్కి బ్యాక్ సైడ్ నిలబడి చేయాలి. ఇలా కొన్ని తీసుకుంటూ స్కిన్ టైట్గా పట్టుకోవాలి. ఇలా గట్టిగా ఇలా గైడ్ లైన్ నీట్గా గైడ్ లైన్లో కొన్ని హెయిర్ రిమూవ్ చేయాలి. ఒక లైన్ తీసుకున్నాను నేను. అదే లైన్లో సేమ్ నీట్గా గైడ్ లైన్ బయట ఉన్న హెయిర్ మొత్తం రిమూవ్ చేయాలి. అదే షేప్ వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం థ్రెడ్డింగ్ చేస్తున్నామో అక్కడ స్కిన్ గట్టిగా పట్టుకోవాలి.
టైట్గా లాగి పెట్టుకోవాలి. మళ్ళీ షేప్ ఇవ్వాలి పై నుంచి. కింద మొత్తం ఫినిష్ అయిపోయింది, అది ఎక్స్ట్రాస్ అయిపోయింది. షేప్ వచ్చేసింది కింద. పైన షేప్ ఇలా తీయాలి. సేమ్ రైట్ ఐబ్రో ఉన్నట్టు లెఫ్ట్ ఐబ్రో కూడా సేమ్ పై నుంచి షేప్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో లైన్ తీస్తున్నాను. ఐబ్రోస్ ఇంకా కొంచెం సన్నగా చేయాలి కాబట్టి ఇంకో లైన్ తీస్తున్నాను.